ప్రియాతి ప్రియమైన ఆత్మీయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక చిన్న విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది. విషయం చిన్నదైనప్పటికీ, చెప్పే నేను చిన్నవాడినైనప్పటికీ ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టి ఆలోచించాలని కోరుతున్నాను. బైబిల్ గ్రంథం నాకు ఇష్టమైన గ్రంథం. ఎందుకంటే నేను భగవద్గీత చదవలేదు, ఖురాన్ చదవలేదు, నేను బైబిల్ చదివినాను. ఆ బైబిల్లో ఉన్న ప్రాముఖ్యమైన విషయం, యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన విషయం ఏంటంటే, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించండి అని చెప్పడం చాలా మంచి విషయం. అది ఈ మాట గురించి చెప్తున్నాడు కదా, ఇతను క్రైస్తవుడు లేకపోతే ఇతను మత ప్రసారం చేస్తున్నాడు అనుకుని తప్పుగా అనుకోవద్దు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి అనే విషయంలో చాలా గొప్పతనం ఉంది. అది నేను గ్రహించాను. అంటే మనము ఈ మాటను బట్టి అందరినీ ప్రేమించాలని, బంధువులను, స్నేహితులను, చుట్టుపక్కల ఉన్న వారిని, ఆప్తులను, నాయకులను, ఇలా ప్రతి ఒక్కరిని ప్రేమించాలని మన మనసులో అనుకుంటాము, ప్రేమిస్తాము. అయితే వీరు మనము ఎలాగైతే ప్రేమించామో అంతగా మనల్ని ప్రేమించకపోవడంతో మనకి కొద్దిగా మనసు బాధపడుతుంది. ఆ మనసు బాధపడి వారిని మనము ప్రేమిస్తున్నాం కానీ వారు మనల్ని ప్రేమించట్లేదు కనుక వారిని మనం ఎందుకు ప్రేమించాలి, అంతగా వారిని ఎందుకు అభిమానించాలి అనే ఒక ఆలోచన, విషపూరితమైన ఆలోచన మనకు కలుగుతుంది. అలాంటి ఆలోచన చాలా తప్పండి. ఎవరైతే స్వచ్ఛమైన మనసుతో ప్రేమిస్తారో, ఎవరైతే మంచి మనసుతో ఇతరులను అభిమానిస్తారో, ఇతరులను మంచిగా చూస్తారో వారు ఆరోగ్యంగా ఉంటారండి, ఆయుష్ కలిగి ఉంటారండి, సంతోషంగా జీవిస్తారండి. వారికి ఆ ప్రేమ విలువ తెలియక, దేవుడు చెప్పిన ఆ మాట విలువ తెలియక వారు మనము ప్రేమించినంతగా మనల్ని ప్రేమించకపోవచ్చు. కానీ నిజంగా మనల్ని ప్రేమించకపోయినా మనము ప్రేమ కలిగి జీవిస్తే ఆ ప్రేమ మనకు ఆరోగ్యం ఇస్తుందండి, ఆనందం ఇస్తుంది, సంతోషం ఇస్తుంది, సమాధానం ఇస్తుంది, నెమ్మది ఇస్తుంది. కనుక ఒక్కసారి నేను చెప్పిన మాటను దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి పరిశీలించండి. చాలా మంది మనం ప్రేమిస్తున్నాం కానీ వారికి ప్రేమించటం లేదు అని వారిపై కొద్దిగా విషపు చూపు చూస్తాం. మనం ప్రేమను తగ్గించుకుంటాం. అది మంచిది కాదు. అది మీకు కూడా అనుభవం ఉండే ఉంటుంది. కనుక ఒక్కసారి పరిశీలించండి. వారు ప్రేమించకపోయినా మనం ప్రేమిద్దాం. ఆ ప్రేమ మనకు ఆరోగ్యాన్ని, ఆయుష్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని, ప్రశాంతతను దయచేస్తుంది. కాబట్టి ఈ మాటలో ఉన్న భావాన్ని, సారాన్ని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీ విశ్వనాథ్ కొల్లి, మండపేట.